అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. ప్రజలారా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐదర్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఆర్ సిఐ ఆర్ ఎనీ అథారిటీ మిమ్మల్ని మానసికంగా హరాస్ చేసిన, టార్చర్ చేసిన, కస్టడీలో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన, లేకపోతే చంపేస్తామని బెదిరించిన, దయచేసి మీరు అధైర్యపడవలసినటువంటి పని లేదండి. మీకు చట్టంలో అనేక రకాలైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ సిట్యువేషన్లో మీరు ఉన్నట్లయితే ఫస్ట్ ప్రొసీజర్, మీరు మీ డిస్ట్రిక్ట్లో ఉండే సిపి గారికి, అంటే పోలీస్ వాళ్ళు హయ్యర్ అథారిటీస్కి, కమిషనర్ గారికి ఆర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి మీరు ఎవిడెన్స్ రూపేణ ఏవైతే ఆడియో రికార్డింగ్స్ కానీ సీసీ కెమెరా ఫుటేజ్ కానీ ఒక లెటర్ రూపేనా లేకపోతే వాట్సాప్ రూపేనా మీరు ఇవ్వచ్చండి. లేదు పోలీస్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, మీ తాలూకు వంటి కన్సర్న్ తీసుకోలేనివంటి పరిస్థితిలో ఉంటే నెక్స్ట్ మీకు రెండో దారి ఉంది. హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేయొచ్చండి. మీకు ఏదైతే దాడి జరిగిందో, ఏదైతే హరాస్మెంట్ జరిగిందో అవన్నీ ఎవిడెన్స్ రూపేనా మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయచ్చు. మీ హ్యూమన్ రైట్స్ను వైలేట్ చేసినందున మీరు రిట్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. మూడో దారి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కానీ మీరు లేఖ రూపేణా మీరు ఎవిడెన్సెస్ అన్నీ పంపించవచ్చు. అనేక రకాలైనటువంటి దారులు ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా సూసైడ్లు చేసుకోవద్దు, ఎవరు భయపడద్దు. రెగ్యులర్గా పోలీసు స్టేషన్లు తిప్పుతున్నారని చెప్పేసి అధైర్యపడద్దు. మీ దగ్గరలో ఉండేవంటి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. నేను చెప్పినవంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరూ మనిషే. పోలీస్కి ఏమి కొమ్ములు లేవు, మనకేమి కొమ్ములు తక్కువగా లేదు. హ్యూమన్ రైట్స్, ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, డిగ్నిటీ ఉంటుంది. అందరూ చట్టంలో సరి సమానమే. కాకపోతే పోలీసుకి ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజెస్ ఏంటి, మీ మీద కేసు పెట్టచ్చు. అంతకు మించి పోలీస్ చేయగలిగింది ఏమీ లేదు. థ్యాంక్ యూ అండి. మీ తోట ముకుంద్, న్యాయవాది. థ్యాంక్ యూ. జై హింద్.